హలో రియల్మీ ఫ్యాన్స్. రియల్మీ అయితే ఈరోజు రెండు మొబైల్స్ P3 Pro అండ్ P3X అనే రెండు మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేసిందనమాట. సో P3 Pro 6.83 ఇంచెస్ స్క్రీన్తో లాంచ్ చేసింది. 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. 7th Gen 3 ప్రాసెసర్ అండ్ ఇందులో 90 FPS మీరు BGMI అయితే ఆడుకోవచ్చు. BGMI ఆప్టిమైజ్ చేసి తీసుకొచ్చారు BGMI తో పార్ట్నర్షిప్ అయ్యి. అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. P3X వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ LCD డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 6400 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్తో MediaTek Dimensity 6400తో మనం చాలా ఫోన్స్ అయితే చూస్తాము ఈ ఇయర్లో 25లో. 50 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి IP68 అండ్ 69 రేటింగ్ అయితే ఉంటుంది. P3 Pro 22,000 లాంచ్ చేశారు. P3X వచ్చేసి 14,000 అయితే లాంచ్ చేశారు. అలాగే అంటే ఈ మంత్లోనే వేరే ఫోన్స్ కూడా రాబోతున్నాయి. రియల్మీ 14 అని చెప్పేసి చైనాలో లాంచ్ చేస్తున్నారు. అండ్ రియల్మీ 14 అని కానీ లేకపోతే రియల్మీ నియో 7X అని కానీ దీన్ని అయితే లాంచ్ చేస్తారు. అండ్ మనకి ఇండియాలో ఇది రియల్మీ P3 అని చెప్పి వస్తుంది అనమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో ఫోన్ కూడా వస్తుందని చెప్తున్నారు, అది రియల్మీ నియో 7 SE అని చెప్పి. అందులో మనకి MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ ఇయర్లో మనం చాలా ఫోన్స్ అయితే చూడొచ్చు. ఒక 10,000 నుంచి 20,000 మధ్యలో స్నాప్డ్రాగన్ 6 Gen 4 అండ్ అలాగే MediaTek Dimensity 6400 ఈ రెండు ప్రాసెసర్స్తో మనం చాలా ఫోన్స్ అయితే చూస్తాం ఈ ఇయర్లో. మనకి రెడ్మీ వాళ్ళు అయితే అది 10,000 నుంచి 15,000లో తీసుకొచ్చేస్తారు, రెడ్మీ అండ్ పోకో. అలాగే ఒప్పో, వివో అయితే మాత్రం 25,000 పెట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మరి ఎన్నో షార్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్ బాయ్.